మరిన్ని పురాణ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అయి నమః. మాఘపురాణము 26వ అధ్యాయము. పుణ్యక్షేత్రములలో నదీ స్నానము. ఈ విధముగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను, మాఘమాస స్నాన మహిమను దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు వివరించగా, ఆ రాజు, మహర్షి, మీ కృప వలన అనేక వృత్తాంతములను తెలుసుకొని కృతార్థుడనైతిని. కానీ మరి ఒక సంశయము నాకు కలదు. అది ఏమనగా, మాఘమాసమందు ఏ తీర్థములు దర్శింపవలెనో సెలవివ్వండని వినమ్రుడై కోరగా, వశిష్ఠుల వారు మరలా ఇట్లనిది: దిలీప మహారాజా, మాఘస్నానములు చేయుట యందు ఆసక్తి కలవారులకు ముఖ్యమగు తీర్థ మహిమలను గురించి వివరించెదను. శ్రద్ధగా ఆలకింపము. మాఘస్నానములు చేయలేక తీర్థములు సేవించిన చాలును అని అనుకొనుట అవివేకము. ఏలనగా మాఘమాసములో ఏ నదిలోని నీరైనను గంగ నీటితో సమానము. అందుచేత మాఘమాసంలో నదీ స్నానం సర్వపాపహరమైనది, ఆవశ్యకమైనది కూడా. అట్లనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం. ఈ భరతఖండంలో అతి ప్రధానమైనది గంగానది. సముద్రంలో కలియు చోట మాఘస్నానం ఆచరించిన 7 జన్మలలోని పాపములు సైతము హరించును. మాఘమాసంలో నదీ స్నానముతో పాటు విష్ణు దేవాలయములు, మహేశ్వరాలయములు మొదలగు 360 పుణ్యక్షేత్రములు దర్శించిన ఎడల గొప్ప ఫలము కలుగుటయే కాక మరల జన్మ అనేది కలుగదు. ఇక త్రయంబకము అను ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రము కలదు. ఇది పడమటి కనుమల దగ్గర ఉన్నది. అచ్చటనే పవిత్ర గోదావరి నది జన్మించినది. గౌతముడు తన గోహత్య దోషమును పోగొట్టుకొనుట ఇచ్చటనే ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి గోహత్య జరిగిన ప్రాంతము మీదుగా గోదావరిని ప్రవహింపచేసినాడు. కావున మాఘమాసములో గోదావరి యందు స్నానము చేసిన ఎడల తక్షణమే సకల పాపములు హరించిపోవటయే కాక ఇహమందు పరమందు కూడా సుఖపడుతురు. మన దేశంలో ఎన్నో నదులున్నవి. ప్రతి నదీ తీరమున ఎన్నో పుణ్యక్షేత్రములు ఉన్నవి. ఆ నదులలో మహానదులు, పుణ్యనదులు ముఖ్యములు. అవి 100కు పైగా ఉన్నవి. అటువంటి కొన్ని పేర్లు స్మరించినచో ఆ నదీ తీరాలలోనున్న క్షేత్ర దేవతలను కూడా స్మరించినట్లే అగుతుంది. అందుకొని కొన్ని ప్రధానమైన నదుల పేర్లను గుర్తు చేసుకుందాము. నందిని, మందాకిని, నళిని, త్రామపర్లి, భీమరథి, గంగా, యమున, వేత్రనవతి, పంపానది, కృష్ణవేణి, మహేంద్రతనయ, గోదావరి, నర్మద మొదలగు మహానదులు. భగీరథి, గంగా, నర్మద, యమున, సరస్వతి, కృష్ణవేణి, బాహుద, భీమరథి, తుంగభద్ర, రేణుక, మలాపహారి, కావేరి, కృతమాల, తామ్రపర్ణి, విశోక, కేసికి, గండకి, విచిత్రక, వశిష్ఠ ప్రవర, కాశ్యపి, సరయు, సర్వపాపహరి, కుశావతి, ఫల్గుని, కరతోయ, పుణ్యద, ప్రణీత మొదలైనవి పుణ్యనదులు. మహానదులు చిరకాలము నుండి ప్రవహించినవి. పుణ్యనదులు మహాత్ముల ప్రయత్నముల వలన వారి పుణ్యము కొలది ప్రవహించి వారి పుణ్యమును అందించినవి. మహానదులు, పుణ్యనదులు 2 విశిష్ట లక్షణములు కలిగిన గంగా, యమున మొదలైన నదులు మహానదులుగాను పుణ్యనదులుగాను అయి ఉండవచ్చును. ఈ నదులలో చేసే స్నానం విశేష ఫలప్రదం. మనము ఆ నదులలో స్నానము చేయలేకపోయినను పవిత్ర మాఘమాసమున వాని పేర్లను తలుచుకున్నను పుణ్యమే కదా. ఈ స్మరణ వలన ఆ నదులను, ఆ నదీ తీరముల యందున్న పవిత్ర దైవములను కూడా స్మరించినట్లగును కదా. గౌతమి నదిలో మరికొన్ని ప్రసిద్ధములకు ఉపనదులు కూడా కలిసి తమ తమ స్నేహ సౌభ్రాతృత్వములను చాటుచున్నవి. అటులనే వరంతప అను ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారముతో వెలిసి ఉన్నాడు. దానికి ఆవలగా ప్రభావము అను క్షేత్రము కలదు. ఆ క్షేత్రము బ్రహ్మహత్య మహాపాపములను సైతము పోగొట్టగలదు. ఇందు ఒక వృత్తాంతము కలదు, సావధానుడై ఆలకింపము. విష్ణుమూర్తి నాభి కమలమున పుట్టిన బ్రహ్మకును ఈశ్వరునకును 5 తలలు ఉండేటివి.
ఈశ్వరునికి పంచవ్యక్తుడు, త్రినేత్రుడు అనే పేర్లు కూడా కలవు కదా. బ్రహ్మదేవుడు నాకును 5 తలలున్నవి, నేనే గొప్పవాడిని అని శివునితో వాదించాడు. ఇద్దరూ గర్వంతో వ్యవహరించినందున చిలికి చిలికి గాలివాన వలె వారిద్దరి మధ్య కలహం పెద్దదయ్యను. కడకు ఇద్దరు యుద్ధము చేయగా శివుడు బ్రహ్మ యొక్క 5వ తలను నరికివేశాడు. వెంటనే శివునకు బ్రహ్మహత్య పాతకం చుట్టుకున్నది. శివుడు భయపడి తాను నరికిన బ్రహ్మ తలను చేతపట్టుకొని ముల్లోకాలు తిరుగుచుండగా క్రమముగా చేతిలో ఉన్న బ్రహ్మతల ఎండిపోయి పుర్రెగా మారిపోయినది. ఈశ్వరుడు సహజముగా అందమైనవాడు. అతడు భిక్షాటనకు వచ్చి భిక్షాందేహి అనగా గృహిణులు భిక్ష పట్టుకొని గుమ్మమును కడకు రాగా శివుని జగన్మోహనాకారమును చూసి మోహితులై భిక్ష వేసి శివుని వెంట వెళ్ళిపోతున్నారు. ఈ విచిత్రమును మునీశ్వరులు చూచి కోపం కలవారై తమ భార్యలు శివుని వెంట పోవుట సహించలేక అతనికి పురుషత్వం నశించుగాక అని శపించారు. ఈశ్వరుడు చేయనది లేక క్రింద పడిపోయిన ఆ లింగమునందే ఐక్యమయ్యిపోయినాడు. అట్లు శివుడు లింగాకారముగా మారినందువలన ఆ లింగము అమితమైన తేజస్సుతో ప్రకాశించుచుండెను. 1 కోటి సూర్యుల తేజస్సు కలిగి ప్రళయము సంభవించునా అన్నట్లు భయంకరంగా నుండెను. అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివుని వద్దకు వచ్చి వానిని ఓదార్చి ప్రయాగ క్షేత్రములకు తీసుకొని వెళ్ళి అచ్చట శివునికి ఉన్న బ్రహ్మహత్యాది పాపములను పోగొట్టారు. ఆ విధముగా భూలోకమునకు వచ్చి శివుడు అప్పటి నుండి లింగాకారంగా మారినందున భక్తులు ఆ లింగాకారమునే పూజించుచు శివ సాన్నిధ్యమును పొందగలుగుతున్నారు. మాఘపురాణం 26వ అధ్యాయం సమాప్తము.